చక్కగా వివాహంలో ప్రధానమైనటువంటి ఘట్టం కన్యాదానం. ఆ కన్యాదానానికి చక్కగా గుమ్మడి పండు, కొబ్బరి బండం, రేగుల గుడ్డ, అరటి పళ్ళత్తం, పసుపు కొమ్ములు, గంధం చెక్క ఇవన్నీ మంగళ ద్రవ్యాలన్నారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకొని కన్యాదానానికి సారభూతమైనటువంటిది, సాక్షీభూతమైనటువంటిది, కన్యాదాన ఫలితాన్ని చెప్పేటువంటిది అయినటువంటి మహాసంకల్ప మంత్ర పఠనాన్ని చేస్తారు. ఏమిటయ్యా కన్యాదానం అంటే? అమ్మాయి పుడితే ఖర్చుని భంగపెడుతూ ఉంటారు. అబ్బాయి కోసం చూసామండి, ఏదో అమ్మాయి పుట్టింది అని అదృష్టం ఉండాలయ్యా నీ ఇంట అమ్మాయి పుట్టాలంటే అన్నారు. ఒక్క అమ్మాయి కనుక మనకి జన్మించే అమ్మాయిని కన్యాదానం చేస్తే మజాసహ దశ పూర్వేషాం దశాపరేషాం, ఆ అమ్మాయిని కన్యాదానం చేయడం వల్ల నీతో పాటుగా నీ ముందు పుట్టి గతించిపోయిన నీ ముత్తాత, తాత, తండ్రులు, అలా పత్తరాల వారు, నీ తర్వాత పుట్టబోయే కుమారుడు, మనవడు, మునిమనవడు, ఇలా తర్వాత పత్తరాల వారు, నీతో కలిపి 21 తరాల వారు నరకం నైవ పశ్యతి. కన్యాదానం చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళక్కర్లేదయ్యా, ఉత్తమ లోకాలు పొందుతారన్నారు. తెడై సూర్యమండల పర్యంతం కృత రాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర శక్రమేణ అంటారు. నువ్వులన్నీ కూడా రాశిగా పోస్తే సూర్యమండలాన్ని తాకేంత వరకు నువ్వులు పోయాలంటే ఎన్ని నువ్వు గింజలు పడతాయో లెక్క పెడితే అవి ఎన్నొస్తాయో అన్ని నువ్వు గింజల సంవత్సరాల కాలం పాటు కన్యాదానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారన్నారు. వెదురు బియ్యాన్ని చంద్రుని తాకేదాకా పోస్తే అవి లెక్క పెడితే ఎన్ని గింజలు ఉంటాయో అంతకాలం కన్యాదానం చేసిన వాళ్ళు విష్ణులోకంలో ఉంటారన్నారు. మాసై ధ్రువమండల పర్యంతం మినప గింజలు ధ్రువ నక్షత్రాన్ని తాకేదాకా రాశిలా పోస్తే అవి ఒక్కొక్కటి తీసి లెక్క పెడితే ఎన్నొస్తాయో అన్ని సంవత్సరాల కాలం పాటు కన్యాదానం చేసిన వాళ్ళు కైలాసలోకంలో ఉంటారయ్యా అన్నారు. అలాగే గోలోమభిహి, ఆవు తోక నుంచి తీసిన వెంట్రుకలు నక్షత్రాన్ని తాకేదాకా పోస్తే ఎన్నొస్తాయో అంతకాలం పుణ్యలోకాల్లో, గంగ నుంచి తీసినటువంటి ఇసుక రేణువులని ఆ యొక్క సప్తఋష మండలం దాకా పోస్తే ఎన్ని ఉంటాయో అవి లెక్క పెడితే ఎన్నొస్తాయో అంతకాలం పాటు పుణ్యలోకాల్లో ఉంటారయ్యా. త్రిగుణీకృత 3 రెట్లు అధికమైనటువంటి అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, పౌండరీక, అతిరాత్ర, అశ్వమేధ, వాజపేయ ఇలా పెద్ద పెద్ద యాగాలు చేస్తే ఎంత ఫలితమో దానికి 3 రెట్లు ఫలితం కన్యాదానం వల్ల వస్తుందయ్యా అన్నారు. అలాగే ఆ కన్యాదానం ఎలాగ సాలంకృత, చక్కగా అలంకరించబడిన హిరణ్యోదక, బంగారంతో కలిపి వదిలిపెట్టాలన్నారు. అందుకే ఎంత లేనివాడైనా కూతురు పెళ్లి చేసుకుంటే అనాయత్తైనా బంగారం మెడలో కట్టందే కన్యాదానం చేయడు. అదిగో కన్యాదానానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆచార్యానాం ఆగమనం కృత్వా ఇలా 14 లోకాలలో ఒకటైనటువంటి భూలోకంలో దండక, జంపక, వీంజమిస, నైమిస, కదలిక, బదలిక, నహుత గుహ, దేవదారుక ఇలా ఏకాదశ అరణ్యాలు ఉన్నటువంటి ఈ భూమండలంలో దండకారణ్య ప్రాంతంలో, ఇదంతా దండకారణ్యం, రాముడిదంతా కూడా సంచరించాడు. అటువంటి దండకారణ్య ప్రాంతంలో అలాగే నవవిధ ఖండాలైనటువంటి భరతఖండంలో అంగ కళింగ, కాశ్మీర, కాంబోజ, సవ్వేర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధమాల, నేపాల, కేరళ, దోల, పాంచాల, గోల, మలయాళ, సింహళ, త్రిపుర, ద్రావిడ, కర్ణాట, నాట, బానాట, పులిండ, ఆంధ్ర, కుక్కురుకురు ఇలా ఎన్నెన్నో దేశాలతో కూడిన ఈ భూమి మీద ఆంధ్రదేశంలో ఈ యొక్క జంగారెడ్డిగూడెం పట్టణంలో నౌకాలమ్మ అమ్మవారి సన్నిధానంలో ఈ వెంకటేశ్వర, కార్తికేయ, పరమేశ్వర కళ్యాణంలో కన్యాదానం చేస్తున్నామయ్యా అని ఎంత చక్కగా వేద విధులు మహాసంకల్పాన్ని చెప్పి కన్యా కనక సంపన్న, ఏ మామగారైనా కన్యాదానం చేస్తూ ఈ మాటలు అంటాట మా అమ్మాయి బంగారం అయ్యా అని, ఆ తండ్రికి బంగారమే వచ్చాక మన ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలి. కాబట్టి ఆయన అన్నాక బంగారమైన అమ్మాయిని ఇస్తున్నాను, కనకాభరణేర్యుతాం, ఎన్నో ఆభరణాలు ధరింపజేశానయ్యా. అంతేకాదు ఈ యొక్క అమ్మాయిని పితృణాం తారణాయవై, నా పితృదేవతలు ఉద్ధరింపబడడం కోసం సుశీలాయ సుధీమతే, మంచి సేవం కలిగినది, చక్కటి తెలివితేటలు కలిగిన ఈమెను నీకు ఇస్తున్నానయ్యా. ప్రియతోహం ప్రయచ్ఛామి, ఇష్టపూర్వకంగా నువ్వు ఈమెను స్వీకరించి ధర్మకామార్థ సిద్ధయే, ధర్మార్థ కామాలు ఈమె ద్వారా నెరవేర్చుకోవయ్యా అని ఎంత చక్కగా కన్యాదానం
నిర్మాణం చేశారు. అనంతర కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు వేదవిధులైన బ్రహ్మణ్యం.